హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం సంఖ్యాకాండము 23వ అధ్యాయం 8వ వచనం. ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఇవి ప్రవక్త అయినటువంటి బిలాము మాటలు అనమాట. సో ఇక్కడ ఏంటి, అక్కడ ఎదుటి మోయాబ్ రాజు అయిన బాలాకు వచ్చి ఇక్కడ బిలాముని, సో ప్రవక్త అయినటువంటి బిలాముని ఇశ్రాయేలీల పైన శపించమన్నప్పుడు బిలాము ఎంత ట్రై చేసినా కానీ శపించలేకున్నాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ దేవుడైన యెహోవా వారు ఇశ్రాయేల్ని కాచి కాపాడుతున్నారు కాబట్టి. సో ఇక్కడ ఏంటి, సో బిలాము ఈ మాటలు బాలాకు చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఏమని నేను శపించగలను, దేవుడు శపించలేదే. పోనీ వారిని నేను ఎలాగ భయపెట్టగలుగుతాను, దేవుడు భయపెట్టలేదు కదా అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి ఎదురవుతుంటాయి అనమాట. అంటే మనం కొంచెం కరెక్ట్గా ఉన్నప్పటికీ, మనం అందరితో కూడా మనం ఫ్రెండ్లీగా, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నప్పటికీ ఇక్కడ ఏంటంటే కొంతమంది మనల్ని దూషించడం కావచ్చు, మనల్ని కించపరచడం కావచ్చు, మన ఎదుట కావచ్చు, లేకుంటే మనకు తెలియకుండా వెనకల మన పైన శాపాలు పెట్టడం కావచ్చు, ఇలాంటివి మనకు చేస్తుండవచ్చు అనమాట. అయితే అవి తెలిసినప్పుడు మనం వెంటనే వారిపైన మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. సో ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను శపిస్తావు, అసలు నేను ఎవరు నన్ను ఇబ్బంది పెట్టానా, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాను కదా, నేను ఎవరిని కించపరచలేదు కదా అని ఇక్కడ ఏంటి మనల్ని మనం అందరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకు అవసరం లేదనమాట. ఎందుకంటే యేసు ప్రభు వారు మనతో ఉన్నారు కాబట్టి, ఆయన మనల్ని శపింపబడిన వారుగా చూడట్లేదు కాబట్టి, మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా, అంటే ఆయన రక్తం ద్వారా మనల్ని ఆయన ఇక్కడ ఏంటి మనల్ని కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చారు కాబట్టి ఇక్కడ ఏంటి మనల్ని ఎవరైనా అనుకోకుండా శపించాలనుకున్నా కూడా శపించలేరు. ఎందుకంటే యేసుప్రభు వారు మనల్ని కాచి కాపాడుతున్నారు కాబట్టి. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా మనల్ని దూషించడం కావచ్చు, కించపరిచినప్పుడు కావచ్చు, శపించినప్పుడు కావచ్చు, మనం వెంటనే దేవుని వద్దకు వెళ్ళాలి. సో దేవా ఎందుకు ఇలాగ చేస్తున్నారు అంటే మనకు పర్ఫెక్ట్ రీజన్ అనేది ఇస్తారనమాట. సో ఒకవేళ మనం ఏదైనా మార్చుకోవాలనుకున్నా ఆయన మనం మార్చుకునే విధంగా మనకు శక్తిని ఇస్తారు. లేదు వారు అలాగా కావాలని చేస్తున్నారు, మన పైన అసూయ ద్వేషంతో చేస్తున్నారు అంటే ఆ శాపాలు ఏవి మన పైన పనిచేయవు. సో సామెతల గ్రంథంలో కూడా ఉంటుందన్నమాట. ఏంటంటే హేతువు లేని శాపం తగలకపోవును. కాబట్టి ఆ శాపానికి హేతు ఏం లేదు, కారణం ఏం లేదు కాబట్టి మనకు తగలకుండా ఆయన ఖచ్చితంగా కాచి కాపాడుతారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ప్రవక్త అయినటువంటి బిలాము ఇశ్రాయేలీల పైన శపించాలనుకున్నప్పటికీ శపించలేకపోయాడు తండ్రి. ఎందుకంటే మీరు శపించలేదు కాబట్టి. వారిని భయపెట్టాలనుకున్నా వారిని భయపెట్టలేకపోయారు తండ్రి, ఎందుకంటే మీరు భయపెట్టలేదు కాబట్టి. కావున మమ్మల్ని ఎవరైనా దూషించినప్పుడు కావచ్చు, కించపరిచినప్పుడు కావచ్చు, ఎవరైనా మమ్మల్ని శపించినప్పుడు కావచ్చు, మేము వారిపైన అనవసరంగా రియాక్ట్ అవ్వకుండా ఉండే శక్తిని మాకు దయచేయండి తండ్రి. అండ్ అట్ ద సేమ్ టైం హేతువు లేని శాపం తగలకపోవును అనేది మేము గుర్తుంచుకొని, మేము ఎవరిపైన కోపం కానీ ద్వేషం కానీ ఇలాంటివేవి పెట్టుకోకుండా మీ ప్రేమతో మేము అందరినీ ప్రేమించుటకు, మీ ప్రేమతో మేము అందరినీ క్షమించుటకు సహాయం చేయండి తండ్రి. లేదు అలాగ ఒకవేళ వారు నిజంగా శాపం పెడుతున్నారు, ఏదైనా రీజన్ ఉన్నట్లయితే ఆ రీజన్ని మాకు బయలుపరచండి. మేము మా ప్రవర్తనను మేము సరిదిద్దుకొని ఎటువంటి శాపంలో మేము ప్రవేశించకుండా, ఎటువంటి కష్టంలో మేము ప్రవేశించకుండా మమ్మల్ని నిరంతరము కాచి కాపాడండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.